ఉతలపట్టు బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పేదల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే గడియల్లో ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక మనిషి జీవిత కాలంలో ప్రతిరోజు కూడా ఎంతో విలువైనది. ఒక మనిషి జీవిత కాలంలో ప్రతిరోజు విలువైనది. మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థమేమిటో తెలుసా? మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థము ఏకంగా 5 సంవత్సరాలు, ఏకంగా వచ్చే 5 సంవత్సరాలు అంటే 1825 రోజులు, ఏకంగా 5 సంవత్సరాలు మీ భవిష్యత్ వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఏకంగా మీ ఓటు ద్వారా వచ్చే 5 సంవత్సరాలు అధికారం ఇవ్వటము అని మనకు జరిగే మంచికి కానీ మన ఇళ్లలో మనకు జరిగే చెడుకు కానీ చేసే అధికారము మన ఓటు ద్వారా వాళ్లకు ఇవ్వటమే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో మన ఇంటి అభివృద్ధిని, మన ఇంటి సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తుని, మన ఆదాయాన్ని, ప్రభుత్వం మనకు అందించే సహాయాన్ని, ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరి వల్ల చెడు జరుగుతుంది అన్నది దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబం అంతా కూడా కూర్చొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో మీ అవ్వ తాతలతో మాట్లాడండి. మీ ఇంట్లో మీ ఆడపడుచులతో, అక్క చెల్లెమ్మలతో మాట్లాడండి. మీ ఇంటి ఇల్లాలితో మాట్లాడండి. చిన్నపిల్లలని వదిలేయకుండా పిల్లలతో కూడా మాట్లాడండి. అభిప్రాయం తెలుసుకోండి. అందరితో ఆలోచన చేసి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది అన్న ఆలోచన నిర్ణయం తీసుకోమని తర్వాతే ఓటు వేసే ముందు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పా, ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు ఇది. ఈ ఓటు వల్ల మీ తలరాతలు, మీ భవిష్యత్తు మారుతుంది అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళండి. ప్రతి ఒక్కరూ ఇంటి పక్కనే ఉన్న ఇరుగు పొరుగు ఇళ్లలో ఉన్న అక్క చెల్లెమ్మల కుటుంబాలను వాళ్ళను సందర్శించండి. ప్రతి ఒక్కరూ కూడా గత 10 ఏళ్లలో అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మీ బిడ్డ పాలన ఈ 5 సంవత్సరాలు, మొత్తం 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళు మొదట 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, తర్వాత 5 ఏళ్ళు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ప్రతి ఇంట్లో కూడా ఏం మంచి జరిగింది అన్నది గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మీ